పర్సనల్గా అడుగుతున్నారనమాట. అంటే మీరు వెయిట్ లాస్ అయ్యారు కదా, ఏం ప్రోడక్ట్స్ వాడారని చెప్పేసి. నేను ఎక్కడైనా మీకు చెప్పానా నేను ప్రోడక్ట్స్ వాడానని? ఇంత యాక్టివ్గా ఉంటారు అసలు. ప్రోడక్ట్స్ వాడితే అప్పటికప్పుడు తగ్గినట్లు ఉంటారు, మళ్ళీ పెరుగుతారు, హెల్త్ మొత్తం పాడవుతుంది, ఫేస్ అంతా డల్ అయిపోతుంది, హెయిర్ అంతా ఊడిపోతుంది, ఎముకలన్నీ గుళ్ళబారిపోతాయి. వెయిట్ ఉన్నా పర్లేదు అలాగే ఉండండి. కష్టపడి చెమటోడ్చి వెయిట్ని తగ్గించండి, బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్స్ని తగ్గించండి. అంతేగాని ఏదేదో మిల్క్ షేక్లు పౌడర్లు తాగి మీ శరీరాన్ని మీరు వీక్ చేసుకోవద్దు. చక్కగా 3 పూటలా తినండి, కడుపు నిండా హెల్తీ ఫుడ్ తినండి. బాడీని ఒక అరగంట ఏదైనా వ్యాయామం చేసుకోండి. నేను ఫాలో అయిన పద్ధతి ఇదే. చక్కగా తినండి, బాడీని వంచండి. అది చాలా హెల్దీ అండ్ సేఫెస్ట్ వే. ఎవరి మీద ఆధారపడద్దు. డైట్ ప్లాన్లు ఏంటో ఇంకా ఏదో ఇప్పుడంతా డైట్ షీట్లు, ఏం తినాలి, ఎవరో ఏంది చెప్పేది, మన కడుపుకి ఏం తినాలో మనకు తెలియదా? చెప్పండి. తినేటప్పుడు ఆలోచించండి, ఇది హెల్దీనా కాదా, తినచ్చా లేదా, అంతే. ఏముంది, చక్కగా ప్రిపేర్ చేసుకోండి, తినండి హెల్తీగా. ప్లాన్ ఏంది తొక్కలో మళ్ళా? నాకు తెలియక అడుగుతున్నాను. శరీరాన్ని వంచండి, బెండ్ చేయండి, ఫ్యాట్ మీద ప్రెషర్ ఇవ్వండి, ఫ్యాట్ బయటకు వెళ్ళిపోతుంది. ఫ్యాట్ మళ్ళీ బాడీలో పేరుకోకుండా హెల్తీ ఫుడ్ తినండి, ఫ్యాట్ ఫుడ్ తినద్దు. దానికి ఎందుకు మళ్ళీ వాళ్ళకి వేలు వీళ్ళకి వేలు, న్యూట్రిషనల్కి వేలు, వాళ్ళందరికీ వేలు ఎందుకు చెప్పండి? నాకు తెలియక అడుగుతున్నాను. అవసరం లేదు. మీకు మీరే డాక్టర్ అవ్వాలి, మీకు మీరే కోచ్ అవ్వాలి, మీకు మీరే అన్నీ చేసుకోవాలి. ఓకే, నా క్లాస్లో వచ్చే క్లయింట్స్ కూడా నేను ఇదే చెప్తా. చక్కగా తింటారు, మంచి ఆసనాలు వేపిస్తాను, హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం కొంచెం హెల్తీగా ఎలా ఉండాలి అని చెప్పేసి. కొంచెం ఓవర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి పిల్లర్స్ చేపిస్తారు, బాడీని బాగా మూమెంట్స్ ఇప్పించేసి. సో అట్లా హెల్తీగా వెళ్ళిపోతూ ఉంది. మూమెంట్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్, యోగా విల్ హీల్ ఎవ్రీథింగ్. ఆ రెండు మిక్సప్ చేసి వెళ్ళిపోతూ ఉంది. నో డైట్ ఎట్ ఆల్. మంచిగా హెల్తీగా ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. ఓకే, ఎలాంటి పౌడర్స్, మిల్క్ షేకులు అవన్నీ వాడి హెల్త్ పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ.